రవీంద్ర బాబు. ఏం చేస్తుంటారు? గ్యాస్ కంపెనీ డెలివరీ బాయ్. ఓకే. మరి ఇప్పుడు మనకి గవర్నమెంట్ మారింది కొత్తగా, మరి 5 నెలలు అవుతుంది, ఎలా ఉందన్న? గవర్నమెంట్ మారిన నెంబర్ 1 బ్రహ్మాండంగా ఉంది. అన్ని పథకాలు బాగా చేస్తున్నారు. కాకపోతే మనకి తల్లికి వందనం ఒకటను, తర్వాత రైతు భరోసా ఒకటే, 2 ఆగినాయి. ఆ 2 కూడా చేస్తారు. అంటే ఇప్పుడు మనకు వచ్చి ఇది 5వ నెల 4 పోయి 5 నడుస్తుంది. వస్తుంది కదా, నడుస్తుంది. 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు, అది అమలు చేశారు. అట్లాగే ఇంకా ఇసుక ఫ్రీ అన్నాడు, ఇసుక ఇచ్చేశారు. ఎంప్లాయ్మెంట్ కూడా ఆల్రెడీ కొన్ని నడుస్తూనే ఉన్నాయి. అన్ని పథకాలన్నీ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఓకే. మరి ఇప్పుడు నిత్యావసర సరుకులు కూడా జగన్ ఉన్నప్పుడు మండిపోయే కరెంటు బిల్లులు కానీ సరుకులు కానీ మనం వస్తే తగ్గిస్తా అన్నారు, ఏమైనా తగ్గాయంటారా? కరెంటు బిల్లు అయితే నేను డైరెక్ట్గా అసలు మొన్న కూడా మన మీటింగ్లో కూడా చెప్పారు, రూపాయితో రూపాయి మేము పెంచము. అప్పుడు పెరిగిందే అట్లా నడుస్తుంది, మేమేం పెంచమని చెప్పారు. నిత్యావసర వస్తువులు కూడా ఒక 10% తగ్గింది, ఒక 10% తగ్గింది. బాగా చేస్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. జగన్ గారు ఉన్నప్పుడు ఏమైనా మీకు పథకాలు కానీ ఏమైనా ఉన్నాయా? అసలు ఏం లేవు. అసలు మా ఇంట్లో ఏ పథకం కూడా ఇంతమందికి మేము తీసుకున్నారు, ఏది రాలేదు, మేము తీసుకోలేదు, ఏం రాలేదు. మరి మొత్తానికి చుట్టుపక్కల ఏమనుకుంటున్నారు గవర్నమెంట్ మారాక? గవర్నమెంట్ ఏముంది, ఇప్పుడు ఇసుక వదిలేరు ఫ్రీగా. అన్ని రకాల వాళ్ళకి పనులు ఉన్నాయి, శుభ్రంగా వెళ్ళి చేసుకుంటున్నారు, వస్తున్నారు. ఇంట్లో 4 ఉన్నారు అనుకోండి, 3 పనులకి వెళ్తున్నారు, శుభ్రంగా వస్తున్నారు, చేసుకున్నారు, తింటున్నారు. ఎంజాయ్ బ్రహ్మాండం నడుస్తుంది. ఇసుక ఫ్రీ, ఇసుక బ్రహ్మాండంగా నడుస్తుంది. లేదు, ఇసుకలో సగం టీడీపీ నాయకులు దోపిడీ ఉంది అంటున్నారు. అస్సలు ఎక్కడా లేదు. మీరు చూడండి, ఇప్పుడు మా ఊరు చిరావూరు గ్రామం, ఇక్కడ నుంచి మాకు తాటర్లు కనీసం ఒక 40-50 తాటర్లు ఉంటాయి మా ఊర్లోనే. ప్రతి బండి తిరుగుతూనే ఉంది. ఆ లోకేష్ బాబు గారు మేము అడిగినప్పుడు కూడా ఏమన్నారంటే మేము ఇసుక ఫ్రీ అన్నారు. ఏ ఊరు ర్యాంప్ ఆ ఊరికి అన్నారు. అలాగే నడుస్తానండి, ఏ ఊరు ర్యాంప్ ఆ ఊరు నడుస్తూనే ఉంది. బ్రహ్మాండంగా.